హలో కిచెన్ వింగ్స్ ఫ్యామిలీ, మంచి ఫ్రెష్ కొరమేనుతో కొరమేను ఇగురు చేయబోతున్నా. నేను మా ఊరికెళ్ళాను. అక్కడి నుంచి కొరమేనుని ఫ్రెష్ గా బతికి ఉండగానే తెచ్చుకున్నాను. చూసారా మెదులుతుంది. దీన్ని పైకి ఎందుకు కట్టానంటే ఆల్రెడీ ఒక బయట వేసింది నన్ను. సో భయం వేసి అలా కట్టామన్నమాట. సో కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇది రైస్ లో గానీ రాగి సంగట్లో గానీ అద్దిరిపోతుంది. ఒక పట్టు పట్టేస్తారు. కొరమేను ఫ్రై గానీ ఇగురు గానీ ఫ్రెష్ గా తెచ్చుకున్న కొరమేనులే చాలా చాలా బాగుంటాయి. నర్సాపురం నుంచి మంచి కొరమేను చేపను తీసుకొచ్చి ఇగురు పెడుతున్నాను. ముందుగా ఆయిల్ వేసుకుని దానిలో 2 ఉల్లిపాయలని పేస్ట్ కింద చేసుకుని వేసుకున్నానండి. దానిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత 3 టమాటాలని పేస్ట్ చేసుకుని వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ చేసుకున్న ముద్దని కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మనకి తగినంత కారం పసుపు ఉప్పు వేసుకొని కళ్ళుప్పు అయితే చాలా చాలా బాగుంటుంది చేపలు ఇగురు కానీ పులుసుకు కానీ. సో నేను కళ్ళుప్పుని యాడ్ చేసుకుని 2 కప్పుల దాకా చింతపండు ప్యూరీని వేసుకొని తగినంత వాటర్ని కూడా పోసుకొని మనం ఇక్కడ ఇగురుకు పెడుతున్నాం కాబట్టి వాటర్ని తక్కువగానే యాడ్ చేసుకోవడం మంచిది. నేను ఒక మీడియం సైజు కప్పులో 1/2 కప్పు వాటర్ని వేసుకుని బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క ముక్కని చక్కగా పేస్ట్ చేసుకుని మనం తర్వాత గరిట పెట్టి కదపము కాబట్టి వాటిని అడ్జస్ట్ చేసుకుని వేసేసుకొని సిమ్ లో పెట్టుకుని 1 అవర్ గానీ హాఫ్ అన్ అవర్ గానీ స్లో కుక్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మనకి 2 శనలు కూడా వచ్చినాయి చిన్న చిన్నవి, వాటిని కూడా వేసేస్తున్నాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అడ్జస్ట్ చేసి మొత్తం ముక్క అంతా కూడా మునిగిన తర్వాత సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుని కర్రీ ఉడికింది అని తెలియడానికి ఆయిల్ పైకి తేలి ఇలా కనిపిస్తుంది. అప్పుడు జల్లి సర్వ్ చేసుకుంటే అద్దరిపోయే చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది.